నీకే ఆరాధనా తండ్రి, నీకే ఆరాధనా. మీ ఉద్యమం చూస్తుంటే రాత్రంతా కూడా పాడేటట్టున్నారు. ఆదివారం పొద్దున్న 9 గంటలకి ఆరాధనకు వచ్చేసాం కాబట్టి బాగా అలసిపోయినా కూడా మీ పాటలతో బాగా ఉజ్జీవింపజేశాం. హల్లెలూయా. లేచి నిలబడగలిగిన వాళ్ళమందరం లేచి నిలబడదాం. నేను కూడా 2 పాటలు పాడి ఆరాధనకి వెళ్దాం అనుకున్నాను, కానీ సమయానుభవం కాబట్టి కంపల్సరీ మనమందరం కూడా సమయాన్ని పాటించవలసిన వారమై ఉన్నాం. ఇదేం సీజన్? ఇది సందర్భం ఏంటి? సందర్భం అంటే ఈ పాట ఓపెనింగ్ కాదు, మనం ఏ నెలలో అడుగు పెట్టాం. డిసెంబర్ అంటే క్రిస్మస్ కదా, దేవుని యొక్క పుట్టుక. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆమేన్ చెప్తాం. ఆమేన్. దేవుడు మనల్ని ప్రతిదినం పోషిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రతిదినం సంరక్షిస్తున్నాడు. ఆమేన్. తమ్ముడు వినయ్ కూడా నాతో జాయిన్ అవ్వాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. టీమ్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా టీమ్గా దేవాదేవుని ఆరాధన చేస్తుంటాం. దేవుడు మనల్ని రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు ఈ పాట పాడుతుంటుండగా అందరం చప్పట్లు కొట్టి దేవాదేవుని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా అని పాట. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు చెప్తాము. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృప చేత రక్షించినందుకు స్తోత్రం ప్రభువా. ఆయన కృప కొరకై చప్పట్లు కొడుతూ ఆలోచించారు. ఆయన ఉచితమైన కృప, ఆయన ఉన్నతమైన కృప, కృపలోని కృప. స్తోత్రం ప్రభువా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోటాది స్తోత్రాలయ్యా, నీ కృప చేత
రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలు. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలు. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. రెండు చేతులను పైకెత్తి నోరు తెరిచి బిగ్గరగా దేవాన్ని స్తుతించడం మొదలు పెడతాడు. దేవుడు అన్నగారికి ఇచ్చిన తలాంతులు, దేవుడు ఈ చిన్న సంఘమును ప్రేమించి ఇక్కడ కూడిన మనందరిని ప్రేమించి మంచి వాతావరణం ఇచ్చినందుకు బిగ్గరగా స్తుతిద్దాం దేవాదేవుని. ఓ నాయనా నీకు స్తోత్రములు. దేవుడు మనము నిర్మూలము కాకుండా చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా మనము సజీవంగా ఉన్నందుకు దేవాదేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇంకా ఆయన ఇచ్చిన ఊపిరి మనలో ఉన్నందుకు దేవాదేవుని బిగ్గరగా స్తుతిద్దాం. దేవాదేవుని యొక్క కార్యము మన మధ్యలో సఫలపరచబడును గాక. దేవుని యొక్క కార్యము ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న కుటుంబంలో ఈ సంఘములో సఫలపరచబడును గాక. దేవుని యొక్క నామం మాత్రమే ఈ సాయంకాల సమయంలో మహిమ పరచబడును గాక. బిగ్గరగా బిగ్గరగా ఆమేన్ 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 హల్లెలూయా. ఓ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆయన చేయగలడు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుగా నా జీవిత కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా నీ కృపలో నివసించుగా. మహోన్నతుడా నీ కృపలో నా జీవిత నా జీవిత మూడు బారి నా జీవితాలను చిగురింపచేయగలవు నీవు.
అందరూ రెండు చేతులను పైకి ఎత్తుదాం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట దేవుడు ఉంటాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట అందరము భయముతోను వణుకుతోను మన కన్నులు మూసుకొని తలలు వంచి చేతులు పైకి ఎత్తి ఆకాశమందు ఆసీనుడైన వాని బిగ్గరగా దేవాదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఓ నీకే మహిమ, మహిమ, మహిమ. అందరం కలిసి దేవాదేవుని బిగ్గరగా స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ప్రభావము నీకే
ప్రియ యేసు, ఓ ప్రాణ ప్రియుడానికి స్తోత్రం. నా యేసు ప్రియ యేసు, నీకే మహిమ. నా యేసు ప్రభువుకే చప్పట్లు కొట్టి దేవాలయం కనపడు. చప్పట్లు కొడతాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే చెల్లిస్తున్నా. కొద్దిమంది అయినను ఎంతమంది అయినను ప్రభు, నీ కార్యములు మా ఎడల గొప్పవయ్యా తండ్రి. నీకే స్తోత్రములు. మా మధ్య నీ ఉన్నందుకు స్తోత్రములు నాయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపండి తండ్రి, శక్తితో నింపండి. నీ రాకడ కొరకు ప్రభువా ఎదురు చూసే కృప దయచేయండి. కుటుంబంగా ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప ఇక్కడ కూడిన మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ నాయనా నీకే మహిమ కలుగునుగాక, నీ నామానికి ఘనత కలుగునుగాక. మా స్తుతుల మీద ఆశ్రయుడు కమ్మని వేడుకుంటూ ముందున్న సమయం అంతా నీ యొక్క పాద పద్మములకు నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. సహాయము దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ ఆరాధనతో మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి తిరిగి రానయ్యున్న యేసయ్య ఘనమైన నామమున ఆరాధించుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.